వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రామదాస్ నాయక్, మట్ట రాఘమయ్య తదితరులతో సమావేశమై గృహప్రవేశ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రావణ మాసంలో మంచి రోజైన చివరి రోజు ఈ నెల అంటే ఆగస్టు 21వ తారీఖు చాలా దివ్యమైన రోజు. ఈ రోజు నాడు 21వ తారీఖు నాడు ఈ ఇందిరమ్మ ఇళ్లకి గోప్రవేశ కార్యక్రమాన్ని అది భద్రాద్రి రాముడు సన్నిధిలో ఆనాడు ఈ కార్యక్రమం లాంచింగ్ చేయడం జరిగింది. అదే భద్రాద్రి జిల్లాలో రాముల వారికి కూతంత దూరంలో ఉన్న ఈ చండ్రుగుండలో మళ్ళీ ఇదే జిల్లాలో పక్క నియోజకవర్గంలో మారుమూల విలేజ్లో దీన్ని గోప్రవేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. నాకు తెలిసి వానదేవుడు సహకరిస్తాడు అనుకుంటున్నాను. 1,00,000 మందితో ఒక అద్భుతమైన ప్రజలు సంతోషంతో ఈ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. 1,00,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారనేది నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది. తప్పకుండా వానదేవుడి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగుండ మండలంలో ఈ ఇందిరమ్మ ఇళ్ళు గోప్రవేశ కార్యక్రమానికి ఏదైతే వస్తున్నారో తప్పకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని, సక్సెస్ అయ్యే దాంట్లో నా సహచర శాసనసభ్యులు, అధికారులు అందరూ కూడా సక్సెస్ చేసే దాంట్లో పాలు పంచుకుంటున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులు కూడా మీ చిరకాల కోరిక కూడా ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం మీ కోరికను కూడా పాజిటివ్గా ఆలోచిస్తుందని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటుంది.